కొద్దిమంది తప్ప వాలంటీర్లు మా మనుషులే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మా మనుషులే అనే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు ఎంపీ. సాయిరెడ్డి గారు, మీరు కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు అని మీ మీద ప్రధానమైన ఆరోపణ కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశం వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని మీరు అన్నమాట వాస్తవా కాదా? మా పార్టీ నియామకం చేసినటువంటి మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసినటువంటి వ్యక్తులు వాలంటీర్స్, అంతేగాని వాళ్ళు మా పార్టీ వాలంటీర్స్ కాదు. మీరు చెప్పారా లేదా వాలంటీర్లు మా వాళ్ళు అని? మా వాలంటీర్స్ మా వాళ్ళని నేను చెప్పలే. మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసింది. న్యాచురల్గా సహజ సిద్ధంగా నేను ఒక అతనికి సహాయం చేస్తే నేను ఎవరికైతే సహాయం చేశానో అతను డెఫినెట్గా నా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాలంటీర్స్ విషయంలో ఇప్పుడు చాలామంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా రిజైన్ చేస్తున్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు వాళ్ళని దూరం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని దూరం చేసుకున్నాడు, వాళ్ళనికి విమర్శలు గుప్పించారు. వాళ్ళు ప్రతి 50 కుటుంబాలకి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆన్రోర్యం 5,000 అన్నటువంటిది నామమాత్రం, కానీ వాళ్ళ చేసేటటువంటి సేవ అమోఘం. అటువంటి వాళ్ళను దూరం చేసుకోవడం నిజంగా శోచనీయం. టీడీపీ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి చేసిన స్టేట్మెంట్ని జతపరిచి మీ మీద కంప్లైంట్ చేశారు, వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పి మీరు చేసిన స్టేట్మెంట్. తద్వారా ఇది ఎన్నికల ఎజెండాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇష్యూ. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరో కొద్దిమంది తప్ప వాలంటీర్స్ అందరూ కూడా మా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మాట వాస్తవం. వాలంటీర్స్ మా మనుషులు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో క్రాస్ ఫైర్ లో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన అంశాలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు. వివేక మర్డర్ ను గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎన్నికల తర్వాత ఎన్డీఏతో చేరడంపై ఏమన్నారు? విశాఖ నుంచి సారెడ్డిని వెళ్లగొట్టిన సొంత పార్టీ నేతలెవరో, అలానే సజ్జల వైవితో ఆధిపత్య పోరుకు కారణాలేంటి? తమ్మకులంతో గొడవేంటి? పవన్ తో స్నేహం లెక్కేంటి? ఈ పూర్తి ఇంటర్వ్యూ టీవీ9 క్రాస్ ఫైర్ లో సాయంత్రం 7 గంటలకు.